హాయ్ అందరికీ. ఈరోజు నేను బంగారు తీగ చేపలతో చేపల పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అయితే నేను ఈ చేపల పులుసుని చేయడానికి పెద్ద యుద్ధమే చేయాల్సొచ్చింది. ఎందుకంటే వాటిని శుభ్రం చేయడం అంటే పెద్ద యుద్ధమే కదా! సో, అందుకే అలా అన్నాను. నేను తీసుకున్న చేపల్లో జన కూడా వచ్చింది. అదేనండి చేపల గుడ్లు. వాటిని మంచిగా ఫ్రై చేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! చేపల గుడ్లను చేపలను వేరు చేసి, చేపలను ఒక్కొక్క పీస్‌ని ఉప్పు వేసి బండకి రుద్దాను. ఎందుకంటే చిన్న చిన్న పులుసులుంటాయి కదా! అవి మొత్తం పోయి నీట్‌గా ఉంటాయి. తర్వాత చేపలన్నిటిని ఒక గిన్నెలో వేసి, ఉప్పు బాగా వేసి శుభ్రంగా కడిగాను. చాలా నీట్‌గా వచ్చాయి. ఇదంతా ఎందుకంటే ఎక్కువగా నీసు వాసన రాకుండా అలా చేశాను. ఇక కూరలోకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేశాను. అండ్ చేప పొట్ట భాగాలున్నాయి కదా! వాటిని ఫ్రై కోసం సెపరేట్ చేశాను. ఇక కూరలోకి చేపలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి ఒక గిన్నెలో ఆయిల్ వేసి, తర్వాత అల్లం వేసి ముక్కలు వేశాను. తర్వాత చింతపండు పులుసు వేసి ఒక 10 నిమిషాలు ఉంచాక పులుసుని దించేశాను. చాలా బాగా కుదిరింది. మేమైతే ఎవ్రీ వీక్ ఒక్కసారైనా చేపలు తింటాము. హెల్త్‌కి మంచిది కదా! దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి కదా! అంతేకాదండి, కాళ్ళు వాపులు ఉన్నవాళ్ళు చేపల పులుసు తింటే తగ్గిపోతుంది. మేమైతే ఎక్కువగా చేపలు తింటాము. మరి మీరు ఎక్కువగా మీ ఇంట్లో ఏ కర్రీ తింటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.